స్టూడెంట్స్ మనకి పబ్లిక్లో వచ్చేటువంటి ఎస్ఏ క్వశ్చన్స్లో మనం ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్యాంశాలు వివరించమని చెప్పి మనం అడుగుతాడు. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టము మనకి ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రధాన అంశాలు ఏంటనేది మనం ఒకసారి చెప్పుకుందాం. అయితే ఇందులో మనకి ఏమిటి అంటే భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు అనేటువంటిది ఏర్పడినప్పుడు అంటే 1959లో మనకు ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్తున్నాం. అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 1959 నుంచి కూడా ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేశాయి అని చెప్తున్నాం. అంటే స్థానిక ప్రభుత్వాలు మనం తీసుకున్నప్పుడు రెండు రకాలుగా ఉంటాయని, గ్రామ స్థాయి స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థాయి స్థానిక ప్రభుత్వాలు అని మనం చెప్తున్నాం. ఈ గ్రామ స్థాయి ప్రభుత్వాన్ని మనకు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు 1959లో మూడంచెలుగా ఏర్పాటు చేశారు. దాన్ని గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు అనేటువంటి పేరుతో ఇలా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని మనకి ఏర్పాటు చేశారు. వీటిని మనకి మొదటి తరం పంచాయతీలు అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత అంటే ఇది బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ మనకి 1977లో అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు మళ్ళీ వీటిలో మార్పులు చేయబడ్డాయి. అలా చేసినప్పుడు ఏర్పడినటువంటి వ్యవస్థలో మార్పు ఏం జరిగింది అని మనం చూస్తే 1977లో ఈ గ్రామ పంచాయతీ అలాగే ఉంది. తర్వాత వీటి ప్రత్యక్ష ఎన్నికలు ప్రతిపాదించారు. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యక్ష ఎన్నికలు ఏర్పడడంతో పంచాయతీ సమితి ప్లేస్లో మండల ప్రజా పరిషత్తు, అలాగే జిల్లా పరిషత్తు ప్లేస్లో జిల్లా ప్రజా పరిషత్ వ్యవస్థలు ఏర్పడ్డాయి. వీటిని మనకి ఏమనిపించారు, వీటిని ఏమని చెప్తున్నాము అంటే రెండవ తరం పంచాయతీలు అని చెప్తాం. రెండవ తరం పంచాయతీలు అని చెప్తారని మార్పులు వచ్చాయి కాబట్టి. తర్వాత నెక్స్ట్ మనకి ఏమిటి అంటే తర్వాత కాలంలో భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కల్పించాలంటే అనేక కమిటీలు నియమించడం అనేది ప్రభుత్వం చేస్తూ వచ్చింది. వీటి స్వపరిపాలన, వీటి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడము, ఇలాంటి విషయాల మీద ఆయా కమిటీలు నియమించడం అనేది జరిగింది. సో అలా నియమించబడినటువంటి కమిటీల్లో ముఖ్యంగా మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఎల్ఎం సింఘ్వి, ఈ సింఘ్వి కమిటీ అనేటువంటిది ఒకటి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పీకే తుంగన్ కమిటీ, పీకే తుంగన్. ఈ రెండు కమిటీలు కూడా ఏమని అభిప్రాయపడ్డాయి అంటే ఈ పంచాయతీరాజ్ సంస్థలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలి, రాజ్యాంగ పద్ధతిని కల్పించాలి. అంటే అర్థమైంది రాజ్యాంగ పద్ధత అంటే వీటి గురించి రాజ్యాంగంలో వివరణ ఇంతకుముందు ఇవ్వబడలేదు. అందుకని అలా కాకుండా ఇప్పుడు ఏమిటంటే వీటి గురించి కూడా రాజ్యాంగంలో చెప్పాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ లక్ష్మీమల్ సింఘ్వి కమిటీ అలాగే తర్వాత పీకే తుంగన్ కమిటీలు రెండు కూడా అభిప్రాయపడ్డాయి. సో అలా చేసినటువంటి లక్ష్మీమల్ కమిటీ సూచనలు, పీకే తుంగన్ కమిటీ సూచనలు దృష్టిలో పెట్టుకుని 1900 మనకి ఎవరు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టాడు. ఎప్పుడు మనకి 1986-87 సంవత్సరాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. 87 ప్రవేశపెట్టారు. అయితే 64 రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టినప్పుడు మనకి ఏమైందంటే లోక్సభలో 2/3 మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ రాజ్యసభ దీన్ని తిరస్కరించింది. కేవలం 2 ఓట్ల తేడాతో ఈ బిల్లు విడిపోవడం అనేది జరిగింది. 64 రాజ్యాంగ సవరణ బిల్లు ఇలాగా పంచాయతీరాజ్ సంస్థలకి స్వయం ప్రతిపత్తి కల్పించడం కోసం ప్రవేశపెట్టినటువంటి బిల్లు మనకి ఏమైంది అంటే వీగిపోయింది. అలా తర్వాత 1989లో ఏం జరిగింది అంటే విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపి సింగ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ పంచాయతీరాజ్ సంస్థలు అలాగే నగరపాలక సంస్థలు రెండుగా అంటే పట్టణ స్థాయి సంస్థలు, గ్రామ స్థాయి సంస్థలు రెండింటికి కలిపి జాయింట్గా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లు చర్చకు రాలేదు. లోక్సభలో ప్రవేశపెట్టింది కానీ చర్చకు వచ్చే లోపలనే విపి సింగ్ ప్రభుత్వం పదవిలోంచి తొలగిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వం పడిపోయింది. అందువల్ల ఏమైందంటే అది చర్చకు రాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత 91లో మళ్ళీ మనకి పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ రెండు బిల్లులను విడివిడిగా అంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఒక బిల్లు అలాగే తర్వాత నగరపాలక సంస్థలకు సంబంధించి ఒక బిల్లు, ఇలా రెండు విడివిడిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలా ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లులు మనకి ఒక కమిటీకి అప్పగించారు. ఆ కమిటీని ఏమన్నారంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ అని ఒక 30 మంది సభ్యులతో ఇది ఏర్పాటు చేయబడింది.
ఈ సభ్యులు రెండు సభల నుంచి అంటే పార్లమెంట్లో లోక్సభ నుంచి అలాగే రాజ్యసభ నుంచి రెండు సభలకి కూడా సంబంధించినటువంటి సభ్యులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులతో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీకి ఆ బిల్లులు అప్పగించడం జరిగింది. ఆ కమిటీ నివేదికను సమర్పించేసింది. అలా సమర్పించిన తర్వాత మనకి 1992 డిసెంబర్ నెలలో ఈ బిల్లుని 92 డిసెంబర్ 22వ తేదీన నివేదికను సమర్పించడం, దాన్ని పార్లమెంట్లో పెట్టడం, చర్చించడం, ఆమోదించడం జరిగింది. అలా ఆమోదించినటువంటి ఆ బిల్లుని మళ్ళీ రాష్ట్ర శాసనసభలకు పంపించారు. అంటే పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత కొన్ని బిల్లులు అంటే రాజ్యాంగ సవరణకి సంబంధించి మార్పులు జరగాలి అంటే రాజ్యాంగంలో ఏదైనా మార్పులు జరగాలి అంటే మనకి 3 పద్ధతులు చెప్పింది రాజ్యాంగ సవరణ విధానంలో. అది మీరు ఇంతకు ముందు సంవత్సరాల్లో కూడా నేర్చుకున్నారు. 3 పద్ధతుల్లో ఒకటి ఏంటంటే సాధారణ మెజారిటీతో మార్చేయచ్చు కొన్ని విషయాలు. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే పార్లమెంట్ 2 సభలు 2/3 మెజారిటీతో దేనికది ఆమోదించాలి, అదొక పద్ధతి. మూడోది ఏమిటి అంటే 2 సభలు దేనికది 2/3 మెజారిటీతో ఆమోదించిన తర్వాత మళ్ళీ ఆ అంశం రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదం తెలపాలి. అలా 3 పద్ధతులు మనకి రాజ్యాంగంలో చెప్పారు. రాజ్యాంగంలో ఏదైనా మార్పు జరగాలంటే అయితే ఇక్కడ మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించి అనుసరించిన పద్ధతి 3వ పద్ధతి. దీని ప్రకారం ఏమిటి అంటే పార్లమెంటు 2 సభలు ఆమోదించిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించాలి. అందుకని రాష్ట్ర శాసనసభలకు పంపించారు. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర శాసనసభలకి పంపించారు. పంపించినప్పుడు సుమారు 17 రాష్ట్రాల ఆమోదం తెలిపాయి. అప్పుడు మనకు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లోనూ కూడా 17 రాష్ట్రాలు ఆమోదం తెలపడం జరిగింది. అలాగా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన తర్వాత ఈ బిల్లు మీద మనకి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన బిల్లు మీద 93 ఏప్రిల్ 24వ తేదీన సంతకం పెట్టడం జరిగింది. అలాగే 24వ తేదీన మనకి ఏప్రిల్ 24వ తేదీ మనకి ఈ బిల్లుని ఆమోదం తెలపడం జరిగింది. అప్పటి నుంచి మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీరాజ్ దినోత్సవం అని మనకి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా 1993 ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొందింది. అలాగే తర్వాత పట్టణ స్థాయి సంస్థలకు సంబంధించినటువంటి బిల్లు కూడా మనకు ఆమోదం పొందింది. అది 1993 జూన్ 1వ తేదీన అమల్లోకి వచ్చిందనమాట. ఇది ఏప్రిల్ 24 అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 1వ తేదీన నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని 74వ రాజ్యాంగ సవరణగా మనం చెప్తాము. ఇది 73వ రాజ్యాంగ సవరణగా మనం చెప్తాము. ఈ విధంగా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి 2 సవరణలు పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, అది పార్లమెంట్ ఆమోదము, అలాగే తర్వాత రాష్ట్ర శాసనసభల ఆమోదము పొందడము, ఆమోదం పొందిన తర్వాత అవి వీటికి సంబంధించి రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయడము, కొన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. దీనికోసం ఏంటి అంటే రాజ్యాంగంలో మనకి ఏం చేశారు అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాంగంలో సంబంధించిన అంశాలు చేర్చడం కోసం మనకి రాజ్యాంగంలో ఏం చేశారు అంటే 9వ భాగాన్ని చేర్చడం జరిగింది. 9వ భాగం యాక్చువల్గా ఈ 9వ భాగం ఏంటి అంటే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956వ సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో 9వ భాగాన్ని తొలగించేశారు. ఇది తొలగించబడింది. 1956 సంవత్సరంలో రాజ్యాంగంలో 9వ భాగం తొలగించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ 73వ రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ 93లో ఏం చేశారంటే 9వ భాగాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆ 9వ భాగంలో మనకి 243 నుంచి 243A నుంచి తర్వాత O వరకు ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ పంచాయతీరాజ్ సంస్థలు చెప్పారు. ఆ తర్వాత 9వ భాగంలో ఇక్కడ ఏ అనేటువంటి భాగాన్ని చేర్చారు. 9లో ఏ అనే భాగాన్ని చేర్చి మనకి ఇది 73వ రాజ్యాంగ సవరణ. 9వ భాగంలో ఏ అనే భాగాన్ని చేర్చి మన 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు చేర్చారు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే 900 అది ఇందులో 243A నుంచి O వరకు నిబంధనలన్నీ కూడా 73వ రాజ్యాంగ సవరణ అంటే పంచాయతీరాజ్ సంస్థలు చెప్తున్నాయి. ఇక్కడ 243 తర్వాత పి నుంచి మనకి జీ వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 74వ రాజ్యాంగ సవరణ అంటే నగరపాలక సంస్థల గురించి చెప్పడానికి రాజ్యాంగంలో మనకి జరిగింది. అయితే ఇప్పుడు దీనికోసం ఏం చేశారంటే 73వ రాజ్యాంగ సవరణలో మన 11వ షెడ్యూల్ చేశారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ చేసి పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన అధికారాలు ఏర్పాటు చేశారు. అలాగే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 12వ షెడ్యూల్ ఏర్పాటు చేసి 12వ షెడ్యూల్ చేర్చి
దాంట్లో 18 అంశాలు చేర్చడం ద్వారా నగరపాలక సంస్థలకి అధికారాన్ని కల్పించాడు. ఈ విధంగా మనకి 2 రాజ్యాంగ సవరణలు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీరాజ్ సంస్థలకి నగరపాలక సంస్థలకి రాజ్యాంగంలో రాజ్యాంగ భద్రతను కల్పించడం అనేది జరిగింది ఈ 2 కమిటీల యొక్క సిఫార్సుల మేరకు. ఈ విధంగా 2 రాజ్యాంగ సవరణలు కూడా అమల్లోకి వచ్చాయి. 73 రాజ్యాంగ సవరణ 93 ఏప్రిల్ 24వ తేదీ నుంచి, 74 రాజ్యాంగ సవరణ 93 జూన్ 1వ తేదీ నుంచి మనకి అమల్లోకి రావడం అనేది జరిగింది. అయితే వీటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకుని మార్పులు జరిగాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు 73 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఏ ముఖ్యమైనటువంటి అంశాలు రాజ్యాంగ సవరణలో చెప్పారు అది మనకి తెలియాల్సినటువంటి విషయం. అయితే ఇది మనం తీసుకున్నట్లయితే ఇందులో మొట్టమొదట వీటికి సంబంధించినటువంటి అంశాల్లో మనం ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే నిర్మాణం. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థల్లో చూసినప్పుడు గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు అనేది మనకి మొదట్లో ఉండేది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని మనం పరిగణలో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి 1984 నుంచి 2వ తరం పంచాయతీలు కనిపిస్తాయి. అంటే గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి తీసివేయబడింది. దాని బదులు మండల ప్రజా పరిషత్ వ్యవస్థ వచ్చింది. తర్వాత జిల్లా ప్రజా పరిషత్ వ్యవస్థ వచ్చింది. తర్వాత ఇప్పుడు 73 రాజ్యాంగ సవరణ ద్వారా దీంట్లో మార్పులు రావాలి. అందుకని ఇక 73 రాజ్యాంగ సవరణలో ఏం చెప్పారు అనేటువంటి విషయం తీస్తే మొట్టమొదట ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో అది ఎలా ఏర్పడాలి, ఏ విధంగా దాని యొక్క కూర్పు అనేది జరగాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ రాజ్యాంగ సవరణలో చెప్పబడినటువంటి మొట్టమొదటి అంశంగా చెప్తాం. అంటే ఇందులో ఏంటి నిర్మాణం గురించి చెప్పారు. ఎలా ఏర్పడాలి పంచాయతీరాజ్ సంస్థలు అనేదంటే మనకి 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏంటి అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడాలి అని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పింది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మొదటి తరం పంచాయతీలు బలవంతరాయ మెహతా కమిటీ సూచన మేరకు ఏర్పడ్డాయి. బలవంతరాయ మెహతా కమిటీ చెప్పింది ఏమిటి అంటే 3 అంచెలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలైతే 3 అంచెలు కలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినా మరి కొన్ని రాష్ట్రాల్లో మనం ఏం చూస్తాము అంటే ఒకే అంచె కలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడము, లేదా మనం కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే 4 అంచెలు కలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడము, ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏర్పాటు చేసేదే తప్ప దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాగా 3 అంచెల వ్యవస్థ ఏర్పడటం అనేది అలా జరగలేదు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 73 రాజ్యాంగ సవరణలో చెప్పబడిన మొట్టమొదటి అంశం ఏమిటి అంటే దేశంలో ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థలన్నీ కూడా మనకు తప్పనిసరిగా 3 అంచెలు కలిగినటువంటి పంచాయతీ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. అదేమిటి అంటే ఆ 3 అంచెలు ఏమిటి అంటే ఒకటి గ్రామ స్థాయి, రెండోది మధ్య స్థాయి పంచాయతీ, మూడోది జిల్లా స్థాయి వ్యవస్థ. ఇలాగా 3 అవస్థలు మరి 3 స్థాయిల్లో వ్యవస్థ ఏర్పడాలి అని మనకి 73 రాజ్యాంగ సవరణలో దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏర్పడాలి అని చెప్పడమే కాకుండా ఇందులో మనకి సభ్యుల గురించి ఎవరుంటారు, ఒక వ్యవస్థ ఏర్పడిందంటే అందులో మనకి ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే ఒకటి సభ్యులు ఉంటారు, రెండోది అధ్యక్షులు ఉంటారు. ఈ రెండుతోటి ఏర్పడేటువంటి వ్యవస్థనే మనం నిర్మాణంగా మనం చెప్తాం. గ్రామ స్థాయి పంచాయతీలో కానీ, మధ్యస్థాయి పంచాయతీలో కానీ, జిల్లా స్థాయి పంచాయతీలో కానీ మనకు ఉండేది ఎవరు సభ్యులు, దాన్ని నడిపించడానికి ఉండేటువంటి అధ్యక్షులు. ఈ 2 రకాలుగానే మనకి ఈ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థని సభ్యులు ఎలా రావాలి, అధ్యక్షుడు ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ 73 రాజ్యాంగ సవరణ ప్రస్తావన చేసింది. ఏమని చెప్పింది అంటే గ్రామ స్థాయి వ్యవస్థ, మధ్యస్థాయి, జిల్లా స్థాయి వ్యవస్థలో సభ్యులు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం ద్వారా అధికారంలోకి వస్తారు. అయితే అధ్యక్షుడి విషయానికి వచ్చేసరికి ఏమని చెప్పింది అంటే గ్రామ స్థాయి వ్యవస్థకు వచ్చేసరికి గ్రామ స్థాయి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం, అంటే రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానికి వదిలిపెట్టింది. ఏది గ్రామ స్థాయిలో అధ్యక్ష పదవి అంటే సర్పంచ్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గ్రామ స్థాయిలో అధ్యక్షుడిని, గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని సర్పంచ్ అని మనం పిలుస్తాం. అందుకని సర్పంచ్ అధ్యక్షుని యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక ఉండాలా, పరోక్ష ఎన్నిక ఉండాలా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలు నిర్ధారిస్తాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి విడిచిపెట్టింది. ఇంకా మధ్యస్థాయి పంచాయతీ, జిల్లా స్థాయి పంచాయతీలు వచ్చేసరికి పరోక్ష ఎన్నికని రాజ్యాంగ సవరణ మనకి నిర్ణయించింది. పరోక్ష ఎన్నిక ఉండాలి అంటే మనకి
మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థని మనం తీసుకున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను తీసుకుంటే మనకి గ్రామ పంచాయతీ ఉంది, మండల పరిషత్ ఉంది, జిల్లా పరిషత్ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అధ్యక్షుడేమో సర్పంచ్ అని పిలుస్తాము, మండల పరిషత్ అధ్యక్షుడేమో ప్రెసిడెంట్ అని పిలుస్తాము, జిల్లా పరిషత్ అధ్యక్షుడేమో చైర్మన్ అని మనం పిలుస్తాం. ఇలాగా మనం పిలుస్తాం. ఇక్కడ సభ్యులు వార్డు మెంబర్స్ అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఎంపీటీసీలు, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి జడ్పీటీసీలు అని ఈ సభ్యులు మనం పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ 73వ రాజ్యాంగ సవరణ తర్వాత జరిగిన మార్పులు ఈ మూడును. అయితే ఇందులో మనకి ఏమిటంటే ఈ 73వ రాజ్యాంగ సవరణలో చెప్పినటువంటి విషయము సర్పంచ్ ఎన్నిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, దాని ఇష్టం, పరోక్షమా ప్రత్యక్షమా. కానీ మండల పరిషత్ యొక్క అధ్యక్షుని ఎన్నిక కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కానీ రాజ్యాంగ సవరణ ఏమని చెప్పింది అంటే పరోక్షంగా ఎన్నుకోబడాలి అని చెప్పింది. అంటే పరోక్షంగా ఎన్నుకోబడ్డము అంటే ఎలాగా అంటే మనకి సభ్యుల చేత ఎన్నుకోబడ్డం అనేది, సభ్యులు అధ్యక్షుని ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధమైనటువంటి నిర్మాణాన్ని మనకి రాజ్యాంగ సవరణ విధానం అనేది చెప్పింది. ఇది మొదటి విషయం. ఇంకా రెండోది వచ్చేసరికి ఏంటి అంటే రిజర్వేషన్ విధానం గురించి ఈ రాజ్యాంగ సవరణ ఏం చెప్పాలి, అందులో రిజర్వేషన్ అంశం ఏమిటి అనేది చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్పింది రాజ్యాంగ సవరణ, రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి 3 పంచాయతీలోనూ కూడా. 3 పంచాయతీలు అంటే ఏంటి? గ్రామ స్థాయి పంచాయతీ, మధ్య స్థాయి పంచాయతీ, జిల్లా స్థాయి పంచాయతీ. అంటే మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్య స్థాయిలో మండల పరిషత్తు, పై స్థాయిలో జిల్లా పరిషత్తు, ఇలా 3 అంచెలు మనకి ఉన్నాయి. ఈ 3 అంచెల పంచాయతీల్లోనూ కూడా రిజర్వేషన్ విధానం అమలుపరచాలి. అయితే రిజర్వేషన్ అనేది ఎలా అమలుపరచాలి అనేటువంటి విషయంలో ఏమని చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ విధానం ఉండాలి. అదే అలాగా ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ మొత్తం రిజర్వేషన్లో 1/3 వచ్చేసరికి మహిళలకు కేటాయించాలి. మహిళా రిజర్వేషన్ మనకి 1/3 మొత్తం సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో మొత్తంలో 1/3 మహిళలకు కేటాయించాలి అని చెప్పింది. అలాగే ఈ సభ్యుల విషయం, అలాగే అధ్యక్షుల విషయంలో కూడా ఏమని చెప్పింది అంటే అదే పద్ధతిని మనకి చెప్పింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళ జనాభా ప్రకారము, తర్వాత మహిళలు మొత్తంలో 1/3 కేటాయించాలి. అంతేకాకుండా రొటేషన్ పద్ధతిని అమలుపరచాలి. రొటేషన్ పద్ధతి అంటే ఇప్పుడు ఉదాహరణకి మన పెద్దాపురాన్ని తీసుకుని ఈసారికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు పెద్దాపురాన్ని ఎస్సీకి ఇచ్చారనుకోండి, మళ్ళీ సార్ ఏం చేస్తారంటే పెద్దాపురాన్ని ఎస్సీకి ఇవ్వడం, ఎస్టీకి ఇవ్వడమో లేకపోతే మహిళకి ఇవ్వడమో చేస్తారు. అలా ఒకసారి ఒకరికి అలా రొటేషన్ పద్ధతి అనేది మనకు అమలు జరగాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాజ్యాంగ సవరణ ప్రస్తావన చేసింది. ఇది 2వ అంశం. ఇంకా 3వ అంశం వచ్చేసరికి ఏంటి అంటే కాలపరిమితి చెప్పింది. కాలపరిమితి అనేటువంటి అంశం తీసుకుంటే దీన్ని ఏం చెప్తాము, పదవీ కాలము. పంచాయతీరాజ్ సంస్థలకి సంబంధించిన పదవీ కాలం గురించి చెప్పింది. ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే ఈ రాజ్యాంగ సవరణ జరగకముందు మనకి ఎలా ఉండేది పద్ధతి, దేశం మొత్తం మీద చూసినట్లయితే ఒక్కో రాష్ట్రంలో ఒక విధమైనటువంటి పద్ధతి నడుస్తూ ఉండేది. అంటే ఎలాగో ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలానికి పంచాయతీ ఏర్పడితే ఈ లోపల ఏదైనా కారణాల వల్ల పంచాయతీ రద్దయిపోయింది అనుకోండి, దాన్ని అధికారుల ద్వారా నడిపిస్తారు మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ వ్యవస్థని. అంతేగాని ఎన్నికలు జరపడం అనేది ఉండేది కాదు. ఆ పద్ధతి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని నడపడం అనేది జరిగింది. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 73వ రాజ్యాంగ సవరణ మనకి ఏ విషయాన్ని చెప్పింది అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలకు కూడా ఖచ్చితమైన పదవీ కాలం ఉండాలి అని చెప్పింది. అంటే 5 సంవత్సరాల పదవీ కాలంగా నిర్ణయించబడుతుంది. ఈ 5 ఏళ్ల లోపల ఏదైనా కారణం వల్ల మనకి పంచాయతీ కనుక రద్దయిపోతే 6 నెలల లోపల ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి. ఒకవేళ గ్రామ పంచాయతీయో లేకపోతే మండల పరిషత్తు లేదా జిల్లా పరిషత్తు ఏదో కారణం వల్ల రద్దయిపోయింది, 5 ఏళ్ళు పూర్తిగా అవ్వలేదు, రద్దయిపోతే ఇంతకు ముందు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఇప్పుడు అలా కుదరదు. ఏంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చెప్పారంటే 6 నెలల లోపల తిరిగి ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఎన్నికలు పెట్టి అని విషయాన్ని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ విధంగా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పదవీ కాలానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావించారు. తర్వాత నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే ఈ చట్టం ద్వారా వయోపరిమితి గురించి చెప్పారు. వయోపరిమితి విషయం తీసుకున్నట్లయితే మన అసెంబ్లీకి పోటీ చేయాలన్నా లేకపోతే లోక్సభ సభ్యునికి పోటీ చేయాలన్నా ఉండవలసిన వయసు ఏమిటి అంటే 25 సంవత్సరాలు నిండి ఉండడం అనేటువంటిది చట్టబద్ధంగా ఉన్నటువంటి నియమం. అయితే ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశాలు
అంటే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే అభ్యర్థులకి 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి అనేటువంటి వయోపరిమితి నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇది ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా నిర్ణయిస్తాయి. అంటే కాల పరిమితి అనేటువంటి అంశంలో కూడా మనకి ఈ చట్టంలో విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అది కాకుండా ఇంకా మనకి ఈ చట్టం ద్వారా చెప్పబడినటువంటి అంశాలు ఏమిటి అని చూసినట్లయితే ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడము, ఆర్థిక సంఘం గురించినటువంటి ఏర్పాటు గురించి చెప్పింది. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం రాజ్యాంగ నిబంధనలు అనేటువంటి టాపిక్లో భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణలో ఏ నిబంధన ఏ విషయాన్ని ప్రస్తావిస్తోంది, ఏ ఆర్టికల్ ఏ విషయాన్ని ప్రస్తావిస్తోంది అనే దాంట్లో మనం అక్కడ చెప్పుకున్నాం. ఆ విధంగా చూసినప్పుడు 243 ఐ ఆర్టికల్ తీసుకున్నట్లయితే ఆర్టికల్ 243 ఐ క్లాస్ ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పడుతుంది. ఈ ఆర్థిక సంఘం ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం చూసినట్లయితే రాజ్యాంగ సవరణ ప్రకారం ఏమిటి అంటే ప్రతి 5 సంవత్సరాలకి గవర్నరు ఈ ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఇలా నియమించినప్పుడు ఈ ఆర్థిక సంఘానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంలో ఎంత వాటా ఈ గ్రామస్థాయి వ్యవస్థలకు ఇవ్వాలి, అంటే పన్నుల ద్వారా పన్నులు వసూలు చేసుకోవడం కానీ లేకపోతే సుంకాలు ఫీజులు ఇలాంటివన్నీ ఏమేమి వసూలు చేసుకోవాలి అనేటువంటి విషయం మీద సలహాలు చెప్పడం. తర్వాత మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ అని ఉంటుంది, రాష్ట్ర సంఘటిత నిధి అని ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. భారత ప్రభుత్వానికి ఉన్నట్టుగానే రాష్ట్ర సంఘటిత నిధి అనేది ఉంటుంది. ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంచాయతీ సంస్థలకు ఆర్థిక సహాయం ఇస్తూ ఉంటాయి. వాటిని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం, సహాయక గ్రాంట్లు అంటారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనకి సంఘటిత నిధి నుండి ఇస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అలా ఇచ్చేటువంటి ఆ నిధులు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఎంత శాతంలో ఇవ్వాలి ఈ పంచాయతీ సంస్థలకు అనే విషయం మీద సూచనలు చేయడం. అలాగే సుంకాలు ఫీజులు పన్నులు ఇటువంటి విషయాలకు సంబంధించి డ్యూటీలు ఇవేమేమి వసూలు చేసుకోవచ్చు పంచాయతీలు అనే దాని మీద సలహాలు చెప్పడము. సో అలాగే తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంలో వీటికి ఎంత శాతమో ఇవ్వాలి, ఇలాంటి విషయాల మీద సలహాలు ఇచ్చేందుకు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి గవర్నరు ఆర్థిక సంఘాన్ని నియమించాలి అనేటువంటి విషయాన్ని రాజ్యాంగ సవరణ చట్టంలో మనకి చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఆడిట్ వ్యవస్థ గురించి కూడా మనకి చెప్పారు. ఇది 243 ఆర్టికల్ జేలో మనకి కనిపిస్తుంది. అందులో ఏంటి అంటే ఆడిట్ వ్యవస్థ అంటే తనిఖీ, ఆడిట్ చేయడం అంటే ఇప్పుడు పంచాయతీలకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రజల మీద పన్నులు వేయడం ద్వారా కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహాయక గ్రాంట్ల ద్వారా కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా అభివృద్ధి కార్యక్రమాల కోసం రోజ్గార్ యోజన అలాంటి ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. అలా వచ్చేటువంటి నిధుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఇవన్నీ ఖర్చు పెడతాయి. అలా ఖర్చు పెట్టిన తర్వాత అవి చేసినటువంటి ఖర్చులు న్యాయబద్ధంగా చేశాయా, సక్రమంగా చేశాయా లేదా అనేటువంటి విషయాన్ని తనిఖీ చేయడం అనేది ఉంటుంది. అలా తనిఖీ చేయడాన్ని ఆడిట్ అని చెప్తాం. సో ఇలా ఆడిట్ చేయడానికి ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పడాలి అనేటువంటి విషయాన్ని మనకి నిబంధనలో చెప్పడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభ నిర్ణయిస్తుంది అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఆడిట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ గురించినటువంటి ఏర్పాటు కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణలో మనకి చెప్పారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏమని చెప్పారు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక ఎన్నికల కమిషన్ ఏర్పడుతుంది. ఒక ప్రధాన ఎన్నికల అధికారితో రాష్ట్రంలో గవర్నర్ చేత ఎన్నికల కమిషన్ నియమించబడుతుంది. ఈ ఎన్నికల కమిషన్కి ఏం చేస్తుంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే ఎన్నికల కమిషన్లో ఉండేటువంటి ప్రధానాధికారి ఉద్యోగులు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పదవీ కాలం కానీ వాళ్ళ ఉద్యోగ నియమాలు కానీ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ చట్టం స్పష్టం చేసింది. అలాగే ఇంకో విషయం ఏమిటి అంటే మరి ఎన్నికల కమిషన్ ఏమే ఎలక్షన్స్ నిర్వహిస్తుంది అనేది మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాగా 3 అంచెలు కలిగినటువంటి వ్యవస్థలో ప్రతి వ్యవస్థలో కూడా సభ్యులు అధ్యక్షులు ఉంటారు. సో వాళ్ళ యొక్క ఎన్నికలు ఏది ప్రత్యక్ష ఎన్నికో ఆ విధంగా ప్రత్యక్ష ఎన్నికలు జరపడము, ఏది పరోక్ష ఎన్నికో ఆ విధంగా పరోక్ష ఎన్నికలు నిర్వహించడము, ఈ విధంగా అభివృద్ధి స్థాయికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి పదవులకి ఎన్నికలు నిర్వహించడం ఈ ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. అందుకని రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారు. అలాగే ఇంకా ఏమిటి అంటే అప్పటికే ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి
వచ్చే నాటికి కొన్ని చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లో ఉంటాయి. ఆ చట్టాలు పూర్తిగా రద్దు చేయడం అనేది కుదరకపోవచ్చు కొన్ని. అందుకని ఇక్కడ ఏమని చెప్పిందంటే ఏ చట్టాలు కొనసాగించవచ్చు, ఏ చట్టాలు రద్దు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రాజ్యాంగ సభలో ప్రస్తావించారు. అంతేకాకుండా ఇంకేమిటి అంటే ఈ రాజ్యాంగ సభలో చెప్పండి మరొక చివరి అంశం ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి కోర్టుకి విషయాల్లో కేసులు కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వాదాలు ఇట్లాంటి వాటిల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ చట్టం ద్వారా మనకి చెప్పారు. సో ఇది ఈ 1993లో వచ్చినటువంటి 73 రాజ్యాంగ సభలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి చట్టంలోని ప్రధానమైన అంశాలు ముఖ్యాంశాలుగా మనం చెప్తాం. మనం ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా మనం వివరించాల్సింది. అయితే ఈ చట్టం ద్వారా మనకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కంపల్సరీ కొన్ని కంపల్సరీగా చేసింది, అవి చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరీగా అమలుపరచవలసిన అంశాలు, కొన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టానికి వదిలిపెట్టినటువంటి అంశాలు. అలా చూస్తే ఏ అంశాలు ఇష్టానికి వదిలేసింది అనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పన్నులు ఫీజులు ఇట్లాంటి విషయాల మీద అధికారాలు ఇవ్వడము పంచాయతీలకి అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని, తర్వాత కింది స్థాయి వ్యవస్థ పంచాయతీ అధ్యక్ష ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్ పెట్టుకుంటాయని, ఇలాంటి కొన్ని అంశాలు రాష్ట్రాల ఇష్టానికి వదిలిన కంపల్సరీగా మనం చెప్పింది ఏంటంటే 3 అంచెల వ్యవస్థ ఏర్పడాలని, తర్వాత 6 నెలల లోపల రద్దయిపోతే కనుక 6 నెలల లోపల ఎన్నికలు జరిపి తీరాలని, పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలని, ఆర్థిక సంఘం ఏర్పడాలని, ఎన్నికల కమిషన్ ఏర్పడాలని, ఇలాంటి విషయాలన్నీ కూడా కంపల్సరీగా మనకి ఈ రాజ్యాంగ సవరణ చెప్పినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది 73 రాజ్యాంగ సవరణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఇది మనకి ఎస్ఏ క్వశ్చన్గా వస్తుంది. మనం తప్పకుండా దీని మీద శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.